అలాగే సైన్స్ పాఠాలు చెబుతున్నాం, ఫిజిక్స్ గురించి చెబుతామంటే భౌతిక శాస్త్రం చెబుతాం కదా, భౌతికం రసాయనం చెబుతాం కదా. ఏమిటి భౌతిక శాస్త్రంలో ప్రధానంగా న్యూటన్స్ థర్డ్ లా. వాట్ ఈజ్ థర్డ్ లా? ఇదో పెద్ద ప్రశ్న ఇక్కడ. ఏమిటా థర్డ్ లా అంటే, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. అంటే ప్రతి చర్యకి వెంటనే ప్రతిచర్య ఉంటుంది, ప్రతిక్రియకి ప్రతిక్రియ ఉంటుంది. తెలుగులో ఒక్క మాటలో చెప్పొచ్చు, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అనక్కల. ప్రతిక్రియకి ప్రతిక్రియ ఉంటుంది. తెలుగు ఎంత గొప్ప భాష చూడండి, రెండే మాటలు. ప్రతిక్రియకి ప్రతిక్రియ ఉంటుంది. ప్రతిక్రియ అంటే రెవెంజ్. బంతి గోడకి ఎంత వేగంగా కొడితే అంత వేగంగా వెనక్కి వస్తుంది, ఎంత ఎత్తుకి ఎంత నేల మీదకి ఎంత బలంగా కొడితే అంత ఎత్తుగా పైకి లేస్తుంది. అంటే శక్తి వెనక్కి వస్తుంది వెంటనే. మీకు మహాభారత యుద్ధంలో గమనిస్తే తెలుస్తుంది. మిగిలిన ఆయుధాలు బాణం కానీ కత్తి కానీ మరోటి కానీ శత్రువుని చంపితే లేదా కింద పడిపోతాయి. శక్తి ఎవడైనా ప్రయోగించాడు అంటే అది శత్రువుని చంపలేకపోతే వెనక్కి వచ్చి వీడిని చంపేస్తుంది. భారత యుద్ధం చూసుకోండి. అందుకే అమ్మవారు రెండు వైపులా పదును కలిగిన ఆవిడ. దేవీ ఉపాసకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికీ ఆయా మంత్రాలు ఉపయోగించకూడదు. అది తేడా వస్తే అవతల వాడు పోకపోగా చేసిన వాడే పోతాడు, బిడిసి కొట్టేస్తుంది అంటారు. పొక్కులు వచ్చేస్తాయి, రోగాలు వచ్చేస్తాయి. శక్తి అమ్మవారంటే. ఆయుధాల విషయంలో ఖడ్గం వేరు, బాణం వేరు, గుణపం వేరు, అన్ని గద వేరు, అన్ని వేరు. శక్తి వేరు. శక్తి రివర్స్ వస్తుంది వెంటనే. శక్తి రివర్స్. అది ప్రయోగించిన వాడికి తగలకపోతే కింద పడాల్సి వస్తే కింద పడదండి. శక్తి అలా పడదు, వెనక్కి తిరిగి వచ్చి ఎవడు ప్రయోగించాడో వాడిని చంపేస్తుందండి. అలా చచ్చిన వీరులు ఉన్నారు భారత యుద్ధంలో, అవతల వాడికి తగలకపోవడం వల్ల. శక్తి అంత గొప్పది. అదే శక్తిని మనం ఈ శక్తి ఆయుధాన్ని కూడా చెప్పామనుకోండి, భారత యుద్ధాన్ని చెప్పగానే అది కూడా చెప్పామనుకోండి. ఫిజిక్స్ చెప్పినప్పుడు వెంటనే కుర్రాడు అనుకుంటాడు, భారతంలో ఇన్ని విశేషాలు ఉన్నాయా, ఆయుధాల్లో శక్తి ప్రయోగిస్తే వెనక్కి వచ్చి వీడిని చంపేసిందే, నేను చదవాలి ఎప్పుడప్పుడు నేను భారతం చదవాలి అని నిర్ణయానికి వస్తాడమ్మా ఫిజిక్స్ పాఠం చెప్పడం వల్ల. అంతేగాని న్యూటన్ కనిపెట్టాడు, ఆర్కిమిడీస్ కనిపెట్టాడు, వాడెవడో కనిపెట్టాడు, వీడెవడో, మనమేం కనిపెట్టాం, పిల్లల్ని కనిపెట్టాం ఇక్కడ 130 కోట్ల మందిని. మన జాతి పట్ల మొత్తం దురభిప్రాయం ఏర్పడట్లేదా అండి సైన్స్ పాఠాలు చెప్పడంలో ఈ ప్రయోగం వల్ల? మన వాళ్ళు కనిపెట్టిన ఏం లేవు. ఆర్యభట్టు ఏమయ్యాడు, వరాహమిహిరుడు ఏమయ్యాడు, ఆర్కిమిడీస్ కంటే అద్భుతమైన సూత్రాలు కనిపెట్టిన వాళ్ళు ఏమయ్యారు, పైథాగరస్ కంటే ముందు కనిపెట్టిన వాళ్ళు ఏమయ్యారు? ఆ మాటలు ఎందుకు మనకి రావట్లేదు? ఆ పుస్తకాలు చదవద్దా? అవి ఇందులో జోడించి చెప్పొద్దా? అంతెందుకు, దీన్ని కర్మ సిద్ధాంతానికి అన్వయించాలి. ప్రతిక్రియకి వెంటనే అదే స్థాయిలో ప్రతిక్రియ ఉంటుంది. సరిగ్గా కర్మ సిద్ధాంతం అంతే. యస్మాచ్చ ఏనచ యథాచ యథాచ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మాచ్చ తేనచ తదాచ తదాచ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి. యస్మాచ్చ ఎవరి వలన, ఏనచ ఏ కారణం చేత, యథాచ ఏ విధంగా అయితే, యదాచ ఎక్కడైతే, యచ్చ ఏదైతే, యావచ్చ ఎంతవరకైతే, యత్రచ ఏ ప్రదేశంలో అయితే తప్పు కానీ ఒప్పు కానీ పుణ్యం కానీ పాపం కానీ మంచి కానీ చెడ్డ కానీ నువ్వు చేశావో అదే ప్రదేశంలో అదే వ్యక్తి కారణంగా అదే పరిస్థితుల్లో అప్పుడే ఆ సమయంలోనే నీకు అది ఫలించి తీరుతుంది. అదే నీకు రివర్సే కొట్టడం ఖాయం. ఇది కర్మ సిద్ధాంతం. ఇది శాస్త్రీయమా కాదా? ఇది ఫిజిక్సా కాదా? ఫిజిక్స్ ఏమో సైన్సా, కర్మ సిద్ధాంతం ఏమో గుడ్డి నమ్మకమా? ఎవడు చెబుతాడండి? ఎలా చెబుతారండి? ఫర్ ఎవ్రీ యాక్షన్ అంటున్నారు మీరు. యాక్షన్ అంటే కర్మ కాదా? ఎవడ కర్మ అది? యాక్షన్ తిరిగి వస్తుందా? కర్మ తిరిగి రాదా? అంటే నీకు కనిపించాలన్నమాట ప్రతిదీ. బంతి కొట్టాం, బంతి తిరిగి వచ్చింది కాబట్టి ఒప్పుకుంటాడు ఫిజిక్స్ మాస్టర్. కర్మ తిరిగి వస్తుందంటే ఒప్పుకోడు. వీడికి తిరిగినప్పుడు ఒప్పుకుంటాడు ఖచ్చితంగా. మొత్తం జీవితం రివర్స్ అయితే అప్పుడు ఒప్పుకుంటాడు. కర్మ అంటే బాబు అంటాడు. మరి అది ఎక్కడదమ్మా? బంతి వచ్చినట్టే అది వచ్చింది. అన్నీ కనిపించి రావాలా? మనకు వచ్చి చెప్తే వింటామండి. ప్రత్యక్ష ప్రమాణం అది అర్థం లేనమాట. ప్రత్యక్షం ఎప్పుడూ ప్రమాణం కాదు. ఎందుకంటే కళ్ళు ప్రత్యక్షంగా చూసేది ఏమిటి? కళ్ళు అండి. ఏదో కళ్ళు 40 ఏళ్ళు దాటితే ఇంకో 2 కళ్ళు జోడిస్తే కానీ కనపడడం లేదు ప్రపంచం. ఈ కళ నాండి మనం నమ్మేది. ఈ కళ్ళజోడు కూడా సరిగ్గా ఏడాదికోసారి మార్చుకోవాలి. కళ్ళనే నమ్మడానికి లేదు, కళ్ళజోడు నమ్మడానికి. ప్రత్యక్ష ప్రమాణం ఏమిటండి? శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం. అంతేకాదు పెద్దలు ఆదర్శమూర్తులైన మహర్షులు చెప్పారు, చాలు ఇంకేం అక్కర్లేదు మనం నమ్ముతాం అంతే. మహర్షులు చెప్పారు, నమ్ముతాం. వాళ్ళ అనుభవం లేకుండా చెబుతారా? వాళ్ళు ఒట్టి మాటలు చెబుతారా? మా పెద్దలు చెప్పారు, మేము నమ్మాం అంతే. దానికి ఏమి చూపించక్కర్లేదు. అది ఎవరికి అపకారం చేయకుండా ఉంటే చాలు. ఇది కర్మ సిద్ధాంతం కూడా ఫిజిక్స్లో కలిపి బోధించాలి. అలాగే